మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నగరంలో 18వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లిన ఆయన ప్రజల దయ ఉంటే పదవిలో ఉంటామని, లేకుంటే ఇంట్లో కూర్చోబెడతారన్నారు. డివిజన్లో వర్షం పడితే పొంగకుండా చూడాలన్నారు. ఇక డ్రైనేజీలతో నీళ్లు నిలవకుండా ఉండాలని కోరుకునే కార్పొరేటర్ ఉండడం అదృష్టమన్నారు. కార్పొరేటర్ జేబు నింపడానికి తాను పనిచేయనని, డివిజన్లో ప్లాస్టిక్ ను నిషేధించాలని, ప్లాస్టిక్ మీద మున్సిపల్లో సమావేశం ఏర్పాటు చేయాలని మేయర్ను ఆదేశించారు. అటువంటిది ఓట్ల కోసమో అధికారం కోసమో పేదలను ఇబ్బంది పెట్టడం. ఈ 5-6 నెలల్లో మిమ్మల్ని ఎవరు కూడా ప్రజలు నొచ్చుకోకుండా, అంటే నాకు ఈ పని చేయలేదు మనోహర్ గారు అనేటటువంటి అపప్రద మీకు రాకుండా తప్పకుండా అన్ని డివిజన్ యొక్క నాయకుల్ని సంతృప్తి పడేటట్టుగా కార్యక్రమాలు కొనసాగాలి. అధికారులు కూడా ఇది మంచి సీజను, వర్షాలు తగ్గిపోతున్నాయి, పనులు ముమ్మరంగా చేయటం, నాణ్యతతోటి చేయటం, 10 కాలాల పాటు స్థిరంగా ఉండటం. రహదారి వేసినా, డ్రైన్ కట్టినా, ఏం చేసినా కూడా మన పిల్లలకి ఉపయోగపడేటట్టు ఉండాలి. కాబట్టి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దయచేసి ఇంజనీరింగ్ వ్యవస్థ, నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, రోడ్డు వేసినా, డ్రైన్ కట్టినా మీరు ముందు చూపుతోటి చేయండి. ఇరుకు రోడ్లతోటో లేకపోతే 58, 59 రోడ్ల మీద కట్టో ఇప్పుడు మనోహర్ గారు చెప్తున్నారు. అటువంటిది ఓట్ల కోసమో అధికారం కోసమో పేదలను ఇబ్బంది పెట్టొద్దు. లేకపోతే పట్టణ ప్రాంతాలన్నీ ఇబ్బంది పడతాయి భవిష్యత్తులో. ఎందుకంటే పట్టణ జనాభా పెరుగుతుంది. ఏ పట్టణం చూసుకున్నా కూడా పల్లెటూళ్ళ నుంచి బతుకుదెరువు కోసం, వ్యాపారం కోసం, చదువుల కోసం, మంచి కోసం, చెడ్డ కోసం పట్టణానికి చేరిపోతున్నారు. కాబట్టి పట్టణ ప్రజల జనాభా విపరీతంగా పెరగటం వలన దానికి తగ్గట్టుగా మనం మౌలిక సదుపాయాలు ఇవ్వకపోతే పట్టణంలో ఉన్న ప్రజలకి